ఏపీ రాజకీయాల్లో మావిగన్ అంశం ఇప్పుడు మాటల యుద్ధానికి దారితీస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ పదే పదే మావిగన్ గురించి మాట్లాడుతున్నారని, అది ఆయన వల్ల అయ్యే పని కాదని ఆర్ఆర్ఆర్ స్పష్టం చేశారు. కేవలం 11 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ఒక రీజనల్ పార్టీ కూడా కాదని, అది కేవలం ఒక సబ్ రీజనల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో మళ్ళీ బిల్లు పెడితే రాజ్యాంగాన్ని 107 సార్లు మార్చారు. కానీ ఇక్కడ అది జరగదు. ఎందుకు అంటే ఒప్పుకోని ఒకే ఒక్క పార్టీకి అంత మెజారిటీ వచ్చి వీళ్ళు మూర్ఖంగా మాట్లాడితే అప్పుడు ఏమవుతుందో చూడాలి. సో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా చూపెట్టిన తర్వాత మరి అన్ని భాషలు బయట వదిలికెళ్ళి ఓ హిందీయో బీహారీయో భోజ్పురియో ఇవన్నీ మరి ఆయన మాట్లాడేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసేసి ఇక్కడ బాగా పెడతాను, నాకు బీహార్లో ఓటేంద్ర బెంగాల్లో ఓటేంద్ర బాగా మార్చాలని చెప్పి అడిగితే ఓటేసి. సో అంచేత ఊహాతీతమైన ఈ ఛాలెంజ్ని అసలు మనం పట్టించుకోవటం అనవసరం. మీ ప్రశ్న అనవసరం, నా సమాధానం కూడా అనవసరం.